ఒడ్డు గంగులు అనేక మంది త్యాగమూర్తులను అందించినటువంటి ఈ తుంగతుర్తి ప్రాంతం, ఆ ప్రాంతం మీద మనం ఈరోజు ఈ వందవన్న మాట్లాడుతున్నామంటే వారు చేసిన త్యాగాల ఫలితమే తప్ప ఇంకొకటి కాదని ఈ సందర్భంగా మనం అందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి పదవి వస్తేనే ఎంతో గర్వపడి ఎన్నో తరతరాలకు సరిపోయే ఆస్తులు సంపాదించుకునే ఈ రోజుల్లో 5 సార్లు 3 సార్లు పార్లమెంటు 2 సార్లు శాసనసభ్యునిగా ఉండి గిట కనీసం కట్టుబట్టలతోటి బతికినటువంటి గొప్ప వ్యక్తులు అంటే అది భీమిరెడ్డి నరసింహారెడ్డి, అది మల్లు స్వరాజ్యం, అది కమ్యూనిస్టులకు తప్ప మరొకరిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి జీవితం అందరికీ సాధ్యం కాదు, అది కమ్యూనిస్టులకే సాధ్యం. అందులో కొందరు ఉండొచ్చు, ఈ రోజు అంటుండొచ్చు కొన్ని కుక్కమూతి పిందెలు. కమ్యూనిస్టు ఎక్కడ ఉందంటే కష్టాలు ఎక్కడున్నాయో, అవినీతి ఎక్కడున్నదో, దోపిడీ ఎక్కడున్నదో అక్కడ మాత్రమే ఎర్ర జెండా ఉంటుంది. ఇక్కడ దోపిడీ లేదంటే ఉన్నది, అది మన కనపడని రూపంలో జరుగుతుంది. ఎన్నడో ఒకనాడు బయటపడక తప్పదు. మరొకసారి ఆ తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితోటి మరో రూపంలో ఎర్ర జెండా రూపంలో ఉద్యమాలు నడవక తప్పదు, పోరుబాట పట్టక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోరల దాస్ గారి కుమారుడు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, మీ తర్వాత దిర్విషం మనం ఈరోజు గారి నిర్వహించుతున్న కామ్రేడ్ వీరబాబు గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజా నాయకులు, ప్రజా కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అన్ని విషయాలు పెద్దలు చెప్పారు. ఒకటే, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి జీవితం పేద ప్రజలకు అంకితం. ఎక్కడైతే ఆపద ఉందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అక్కడ ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే కొంగ ఎక్కడ ఉంటుందంటే నీళ్ళు ఎక్కడ ఉంటే కొంగ అక్కడ ఉంటుంది. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉంటే అక్కడ ఏదో ఆపద పొంచి ఉన్నది, దాన్ని ఆ ఆపదను పేద ప్రజల నుంచి దూరం చేయడానికి, ఆ ఆపదను తొలగించడానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉండదు. ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు చిన్న వార్డు మెంబర్ చాలు కోటాన కోట్లు సంపాదించండి. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు 5 సార్లు ప్రజాప్రతినిధి ఎన్నికై కేవలం నేను లాస్ట్ దశలో చనిపోయే దశలో ఒకసారి హైదరాబాద్కు నేను కళాకారులు సత్యం మోపు సత్యం వాళ్ళని పోతే ఒక బెడ్ మీద పడుకున్నాడు పాపం. ఆ బెడ్ సింగిల్ కార్ బెడ్, ఆ బెడ్ మీద వేసేది అది ప్లైవుడ్ చెక్క పైన తేలిపోయింది, దాని మీద బొంతేసుకొని పడుకున్నాడు. దాన్ని చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది. అంటే అంత కడు పేదరికం కూడా, పార్లమెంట్ సభ్యులు అంటే మామూలు విషయం కాదు, అంత కడు పేదరికం కూడా అనుభవించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి పెద్దల దగ్గర గుర్తుండకపోవచ్చు, కానీ పేద ప్రజల గుండెలో మాత్రం ఎప్పుడు తాను చిరస్థాయిగా ఉంటాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది అంటారు కమ్యూనిజం లేదు, కమ్యూనిజం ఏడా ఉందని. మనోజ్ సీన్ చెప్పినట్టు కమ్యూనిజం ఎప్పుడైతే నిర్బంధం వస్తే అప్పుడు చైతన్యం వస్తుంది. ఆ నిర్బంధం చైతన్యం తేవడం కోసం కమ్యూనిజం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా దొరైన మనం కూర్చొని మందు పోయొచ్చు, మందు తాగేది ఒకటే, కానీ ఆడ మన రూపం మారింది. గిలాస్ అందించేది మనం, కానీ మనం ఒకటే ఫీలింగ్, నేను ఆయన కూర్చొని తాగినవాడి. గిలాస్ ఇవ్వడానికి ఇచ్చినట్టు మళ్ళీ మనది. అది గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిజంగా కమ్యూనిస్టులుగా కొంతమంది ఉండొచ్చు, కమ్యూనిస్టులు కూడా నాటి ప్రజల పేద ఇబ్బందులు తొలగించడానికి కమ్యూనిస్టు అవతారం ఎత్తితే, ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టు అందరూ మంచి కమ్యూనిస్టు ఉన్నట్టు లేకపోవచ్చు. ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న ప్రజా పరిస్థితి బట్టి కమ్యూనిస్టు కొంత మార్పు చెందవచ్చు. కానీ భవిష్యత్తు తరాలు మొత్తం కమ్యూనిజం వైపు చూడాల్సి వస్తుంది. కమ్యూనిజం అజేయం, కమ్యూనిజం ఖచ్చితంగా ఉద్యమిస్తుంది, కమ్యూనిజం ఉన్నది. కమ్యూనిజం మరొక తరుణంలో ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అప్పుడు కమ్యూనిస్టులు అవసరం ఉంటుంది. ఇప్పుడున్న కమ్యూనిస్టులు మరొకసారి ఉద్యమించాల్సిన సమయం ఆసనమైంది. అది కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు మాకు నేర్పిన స్ఫూర్తి మాత్రమే. మేము మంచిగా ఉండి ఒకవేళ మా కూడి మేము తినవచ్చు, కాకపోతే 10 మందిలో అంగుల ఆర్భాటాలు లేకపోవచ్చు. కాక భవిష్యత్ తరాలకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చేసిన సేవ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వర్ధంతి చేయాల్సి వస్తుందని డిస్కస్ చేస్తూ, చాలా మంది వినాయక చవితిని రెగ్యులర్గా జరుపుతారు ఆదాయం కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్ని ఆ వారం 10 రోజులు చాలా ఆ ఊళ్ళో యూతులు జరుపుతూ ఉంటాయి. కానీ క్రమం తప్పకుండా
భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని గుర్తు పెట్టుకోవడం కోసం, భీమిరెడ్డి నరసింహారెడ్డి చరిత్ర గుర్తు చేయడం కోసం ఇక్కడ వీరపాపలు, తిరుమల, కొత్తగట్టు, మల్లనాథ్, తుంగతుర్తుల, తాటికొండ సీతల లాంటి వాళ్ళు చేస్తున్నారు. వీరందరికీ మనం అండకుందాం. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆశయాన్ని సాధించడం కోసం ఒకవేళ ముందుండి పోరాడలేకపోయినా వారికి సంఘీభావం తెలిపి బిఎన్ గారిని ఒక్కటే మాటలు చెప్పాలంటే, హైదరాబాద్ లో ఉండే ఇప్పుడున్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు సాయంకాలం కాగానే హైదరాబాద్ చేరాల్సిన పాపం. ఎన్నికలకు బాగా తిరిగి కష్టపడరు, సుఖపడాల్సిన వద్దనట్లే. కానీ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు హైదరాబాద్ పోతే నిలబడకపోయేది. జ్వరం వస్తే మళ్ళీ తుంగతుర్తి, తిరుమలగిరి, అరవపల్లి ఆఫీస్కి వచ్చి 10 మంది పండుకుంటే 10 మంది అవ్వకపోతే జ్వరం తక్కువయ్యేది ఆయన. అటువంటి ఉద్యమ నేత కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వారి ఆశయం కొనసాగించాలని మనందరం కూడా వారి స్ఫూర్తిని మన భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి సంవత్సరానికి ఒకసారి మన చేత మనం గుర్తుంచుకునేలా ప్రయత్నం చేస్తున్న వీరపాపయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత తెలియజేస్తూ తీసుకుంటాం. తమ్ముడు ఉద్యమ నాయకుడు, సూర్యాపేట మాజీ జెడ్పీటీసీ, మాతో పాటు గజ్జ కట్టి గల్లం విప్పి డప్పు కొట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాతో ప్రయాణం చేసిన నా తమ్ముడు జీడి భిషం గారు వారి ప్రసంగాన్ని వచ్చిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. 1992 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత బిఎన్ గారు మా ఇంటికి వచ్చి, నువ్వు యాక్టివ్గా ఉన్నావు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటావా అని నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపించిన యోధుడు, వీరుడు, శూరుడు